విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఏదైనా అన్యాయం జరుగుతుంది అంటే అక్కడ ఖచ్చితంగా ముందుంటారు. లాస్ట్ టైం ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ అయినా, ఇప్పుడు ఏదైనా అమ్మాయిల పైన ఇప్పుడు ఏదైనా అయినా కూడా దాని గురించి కూడా స్పందిస్తారు. అండ్ ముఖ్యంగా అఘోరి ఏదైతే ఇద్దరు అమ్మాయిల జీవితాలు నాశనం చేసి అటు ఇటు కాకుండా వాళ్ళ లైఫ్ మొత్తం కొలాప్స్ చేసేసింది. ఆ క్రమంలో చాలా విషయాల్లో బయటికి వచ్చి ప్రూఫ్స్ తీసుకొని వచ్చి స్ట్రాంగ్ గా మాట్లాడి అమ్మాయిలకి న్యాయం చేస్తున్నారు. అదే విధంగా సనాతన ధర్మాన్ని కూడా కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. గురుగారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. ఎలా ఉన్నారు గురుగారు? ధర్మరక్షణ తల్లి. గురుగారు ఈ మధ్య చాలా వచ్చారు బయటికి, అంతా బాగుంది గురుగారు. ఫైనల్ గా ఫస్ట్ అయితే నేను ఏం మాట్లాడాలనుకున్నానంటే, ఫైనల్ గా మ్యారేజ్ అయితే చేసుకున్నారు ఇద్దరు. అసలు ఆ మ్యారేజ్ మీద మీ అభిప్రాయం ఏంటి? దాన్ని మ్యారేజ్ అనొచ్చా? అది పెళ్లి కాదు. ఇప్పుడు ఎల్లూరి సినిమా చేసిన పొరపాటు కూడా ఏంటంటే అమ్మా, ఒక పెళ్లి శాసన బంధాల ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు చాలా 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 నిరుపేద కుటుంబంలో అయినా వేద మంత్రాల సాక్షిగా ఉన్న దాంట్లో 10 మందిలో జరుగుతుంది. ఇప్పుడు పిచ్చి పైశాచికత్వంగా నేను పొద్దున ఆ అమ్మాయిని మీడియా ఛానళ్ళలో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, ఆ అమ్మ రాధిక వచ్చింది మాట్లాడింది, అసలు తాళి కట్టలేవు నువ్వు, అసలు ఆ అమ్మాయిని నన్ను మొదట పెళ్లి చేసుకున్నావు, తాళి కట్టావు అని తాళి అన్ని చూపించాక అదే రోజు రాత్రి నువ్వు పెళ్లి చేసుకున్నావు అని అంటే దానికి ఒక ముహూర్తం అవసరం లేదా? దానికి ఒక ఇప్పుడు నక్షత్రం అవసరం లేదా? అసలు నీకు అక్కడ కూర్చున్న దగ్గర నలుగురు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు? అసలు వాళ్ళు గ్రహాంతర వాసుల్లాగా ఉన్నారు. వాళ్ళు సాధు సంతులు కాదని నాకు తెలుసు. ఈయన గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి మంత్రాలు చదివి ఎవరు లేకున్నా దేవుడు ఉన్నాడని చప్పట్లు కొడుతున్నారు కదా. ఈయన గారి భాగవతం తెలవాలి వాళ్ళకి. తెలిస్తే వీళ్ళు అక్కడ చప్పట్లతో పాటు ఈయన ఈపులు కూడా పగల కొడతారు. ఎక్కడో వెళ్ళినావు, చుట్టుపక్కల లైట్లు కూడా లేవు, కూర్చొని నేను ఇదే నా పెళ్లి అని చెప్పేసి మేము ఘనంగా చేసుకున్నాం అని చెప్పిన నీవు అలా తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆ బిడ్డ కోసం ఆ తల్లిదండ్రులు 10 రోజుల నుంచి ఎన్ని బాధలు పడుతుంటే ఇది ఎక్కడ పెళ్లి? ఇంకోటి ఆయన పెళ్లి చెల్లదని చెప్పేసి ఆజాద్ గారు, అడ్వకేట్ గారు లా అండ్ ఆర్డర్ ప్రకారంగా చెప్పేసేసారు. లీగల్ గా ఎందుకు చెల్లదనంటమ్మా? మీరు బాగా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు ఒక పురుషుడు చేసుకుంటే చెల్లేది వాళ్ళది స్వలింగంగా అని చెప్పొచ్చు. స్త్రీ అంటే లెస్బియన్ అని చెప్పేసి చెప్పొచ్చు, స్వలింగంగా అని చెప్పొచ్చు. ఒకవేళ పురుషతత్వం ఉన్నవాడు స్త్రీని అంటే శారీరకంగా ముందుకు రాకుండా అంటే వంశ అభివృద్ధి కాకుండా ఆయన గారు స్త్రీతో కలవకపోతే ఈ స్త్రీకి చట్టపరంగా విడిపోయే హక్కు ఉంటుంది. ఆయన గారు మొగతనం లేదు, మగవాడు కాదని, ఇది ఒక హక్కు కదా. ఈ తల్లిదండ్రులది అక్కడ కేసు నడవదు. వర్షిని వాళ్ళ అమ్మది వాళ్ళ నాన్నలది కేసు ఎట్లా నడుస్తుంది? వీళ్ళ విషయంలో చెల్లదు. ఈ కేసుని ఎల్లూరి శ్రీనివాస్ పైన ఎలా వేయొచ్చానంటే, తల్లిదండ్రుల అనుమతిలో ఈయన గారు లింగ మార్పిడి చేసుకున్నాడు కాబట్టి ఈయన వచ్చేసి అర్ధనారీశ్వరి కమ్యూనిటీకి వాడు కాదు, అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాడు కాదు, పురుషుడు కాదు, స్త్రీ కాదు, సాధువు కాదు. ఇలా ఏది కాని వాడికి పెళ్లి చేసుకునే అర్హత మొదట లేదు. రెండో విషయం ఏమిటి? ఈ మానసికమైన ఆలోచనల ద్వారా ఆ అమ్మాయికి కొన్ని డ్రగ్స్, మద్యానికి సంబంధించిందో లేకపోతే ఇంకేదో వాళ్ళ అన్నగారు కూడా చెప్పారు కదా, ఇలాంటి ఇచ్చేసేసి ఆ అమ్మాయిని మత్తులో పెడుతున్నాడు. కాబట్టి ఈయన గారికి ఎటు అటు కాకుండా ఉండడం చేత వీళ్ళ తల్లిదండ్రులు వేసే హక్కు ఉంటది. బాగా గమనించాలమ్మా. ఇద్దరు ఒకవేళ మీరు అన్నట్టుగా అర్ధనారీశ్వరులే ఉండను అనుకోండి, ఇద్దరికి సేమ్ తత్వం ఉంటది, అన్ని అవయవ భాగాలు. బాగా గమనించాల్సింది, వాళ్ళిద్దరిది నడుస్తుంది, పురుషులది నడుస్తుంది. వాళ్ళ మీద తల్లిదండ్రుల కేసులు పెట్టడానికి రాదు, స్త్రీ పురుషులది నడుస్తుంది, తల్లిదండ్రుల కేసు పెట్టడానికి రాదు. కానీ ఎల్లూరి సినిమా చేసిన మంచి ఆలోచన ఏంటంటే, ఆ లింగ మార్పిడి జరిగిన వాడికి ఎలాంటిదైనా సరే ఎదుర్కొనే హక్కు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను టెస్ట్ ట్యూబ్ బేబీలోకి వెళ్తాము, మా సిమెన్ తీసుకొని మేము అది చేసుకొని పోతాము, మేము ఇది చేసుకుంటాం అంటున్నాం కదా. ఈయన గారినే ప్రపంచం ఈ విధంగా అవమానాల పాలు చేసింది. ఈయన తర్వాత వచ్చే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుందా తల్లి? పరమాత్ముడు అంత పిచ్చోడా? నీకే దిక్కు లేదు, ఈ రోజు ఎక్కడెక్కడ ఊర్ల మీద పడి అవమానంతో భయంతో తర్వాత ఇంకే దాంతో తిరుగుతున్నావు. అలా వీడియోలు వదలకుండా డైరెక్ట్ గా నేను ఉన్నా అని చెప్పి రమ్మని అని చెప్పొచ్చు కదా. పోలీస్ అధికారులు చేస్తున్నా ఫోన్లు కలవవు, మీడియా ఛానల్ చేసినా ఫోన్లు కలవవు, తల్లిదండ్రులు చేసినా ఫోన్లు కలవవు. అంటే నీకు ఎంత భయం ఉంది అనేది తెలుస్తుంది కదా ఇక్కడ. ఇప్పుడు నిన్న మహిళా కమిషన్ దగ్గర ఒక రిపోర్ట్ ఇష్యూ చేశాను. సాటర్డే రోజు చెప్పా, మండే రోజు నీకు సంబంధించిన ప్రూఫ్ తెస్తా అని చెప్పేసి. మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు ఆయన ఎందుకు స్టెప్ బై స్టెప్ రావట్లేడు? నీకు అంత గూడుపుటానం ఉన్నది కాబట్టి నీకు కావాల్సిన మర్యాదలన్నీ పరమాత్ముడు చేస్తున్నాడు కాబట్టి ఆ పెళ్లి చెల్లదు. ఇప్పుడే కాదు, ఆ అమ్మాయి వర్షిని చేతుల ద్వారా ఆయన గారికి మర్యాద జరుగుతుంది త్వరలో. ఎందుకంటే ఒక స్త్రీని మోసం చేశాడు, అయినా ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నదంటే వర్షిని కూడా తెలివితో ఉన్నదని అర్థం. ఆలోచించాలి మీరు. గురుగారు ఇంకోటి ఏంటంటే, ఈ పెళ్లి చేసుకునే హడావుడి అంతా కూడా మీకు గుర్తే ఉండుంటది. కరెక్ట్ గా మనం వెళ్ళాము, ఆ రోజు లైవ్ తీసుకున్నాము, ఫస్ట్ భార్య బయటికి వచ్చింది, ఇదంతా జరిగింది. లైవ్ చూసాడు, ఒక వీడియో క్లిప్ మనకు బయటికి వదిలాడు. దాంట్లో తను
చాలా రఫ్ గా మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఎవడో చెప్పాడు, ఏదో చేశాడని చెప్పేసి నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు, ఇన్ని రోజులు ఎక్కడున్నా ఇదంతా. మరి సడన్ గా పెళ్లి చేసేసుకున్నాడు రాత్రి అని అంటే ఎక్కడ వర్షిని ఇదంతా చూసి వదిలి వెళ్ళిపోతుంది అని భయం కూడా ఉండొచ్చా? ఆయన గారు ఎలాంటి వారు అంటే అమ్మా, ఆ అమ్మాయి ఈయన వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో ఎక్కడ లేదు. సడన్ గా నైట్కి వచ్చేసి ఆ వీడియో అప్లోడ్ చేసి కూడా ఇలా జరిగిపోయిందని కూడా చెప్పవచ్చు. ఈ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారంటే ఎప్పుడు చూసినా మత్తులో ఉంటుంది అని అంటున్నాడు. ఈ ఫస్ట్ అమ్మాయి వర్షిని, ఇప్పుడు ఈ సెకండ్ అమ్మాయి వర్షిని మత్తులోనే ఉంటుంది వాళ్ళ అన్ననే చెప్పాడు. ఎలా మత్తులో ఉంటుందంటే ఆయన దగ్గర మత్తు పదార్థాలు గంజా ఇలాంటివి ఉండవచ్చు స్వామి. మళ్ళీ మేము ఉజ్జయిన్లో వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు మద్యంకి సంబంధించిన చాలా దుర్వాసన వచ్చేసింది అని కూడా చెప్పారు అమ్మాయి దగ్గర. ఒకటి లైవ్ ప్రూఫ్, ఖచ్చితంగా అమ్మాయిని మద్యంలోనే పెడుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, ఏదో అలవాటు చేస్తున్నాడు కదమ్మా. ఆ సాధు సత్పురుషులు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సాధువులు కాదు, వాళ్ళంతా ఎక్కడో మారుమూల గ్రామాల్లో కూర్చొని ఉన్న వ్యక్తులు. ఇంకో విషయం ఏంటంటమ్మా, ఏదో పెద్ద జ్యోతిర్లింగంలో పెళ్లి చేసుకుంటా అన్నాడు కదా, పోయి ఎక్కడో కూర్చున్నాడు కదా. కాబట్టి ఏంటంటే ఆయన పెళ్లి చట్టపరంగా చెల్లవదు, సాధు ఫలంగా చెల్లవదు, తర్వాత న్యాయపరంగా చెల్లదు, మానవ శరీరాల ప్రకారంగా స్త్రీ పురుష అన్న భేదం ద్వారా కూడా చెల్లదు. కాబట్టి మీరు అన్నట్టుగా ఆయన వైల్డ్ గా మాట్లాడుతున్నాడు కదా, వైల్డ్ గా ఫోన్ లో ఎవడైనా మాట్లాడతాడు, వైల్డ్ గా ఎవడైనా వీడియో తీసి పంపుతారు. ముందుకు రావాలనే కదా నేను ప్రశ్న వేసింది. నువ్వు అలా నన్ను వాడు వీడో నన్ను ఒక మాట వదిలేవు కదా, తర్వాత నేను ప్రూఫ్స్ తో వదిలేను కదా. ఇప్పుడు నీవు మగవాడు అని రుజువు పరమాత్ముడు ఇస్తే అక్కడ కరెక్ట్గా అంగమార్పిడి చేసేసుకొని ఆడదానం అయ్యావు. ఆడదానం అయినాక అటు ఇటు కాదు నేను పింకీ అని రుజువు చేసుకున్నావు. ఎందులో గెలవలేని నీవు, రక్తంలో పౌరుషం లేని నీవు ఇటు వీడియోలో వరకే చేయగలవు. ఎంతమంది ద్వారా దెబ్బలు తిన్నాడు చూసారుగా, ఎన్ని వీడియోలు వచ్చాయి కదా. నీ నాలుకేళ్ళు ఒక్కసారి కూడా పవిత్రత లేదు. దేవుడి పేరు చెప్తావు, చేసేటి అధర్మం, లోక కళ్యాణం అంటావు, నువ్వు కళ్యాణం చేసుకుని తిరుగుతావు. ఇలాంటి అవాస్తవమైన విషయాలలో వాడు ఖచ్చితంగా నాలుకేలో వాడు వీడన్న మాట మాట్లాడతాడు కదా. ఆ విషయాన్ని మాత్రం సమాధానం చెప్పాలి, దానికి వదిలిపెట్టే ప్రసక్తే ఇప్పుడు నేనే కదా ఆ అమ్మాయిని తీసుకొని వచ్చింది. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయి ఇంతమంది ఉన్నాకమ్మా నా దగ్గరికి ఎందుకు వచ్చింది? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, ఇప్పుడు పోలీస్ అధికారులకు కూడా డైరెక్ట్ గా పోవచ్చు, న్యాయపరంగా కేసు వేయచ్చు. ఇలా ఏది చేయకుండా నా దాకా రాగలిగిందంటమ్మా. ఆ అమ్మాయి నాలో చూసినది ఏమిటి? శ్రీనివాస్ కూడా తెలియాల్సింది ఏంటంటే సంవత్సరం నుంచి ఈయన గారిని అన్ని రుజువులతో పాటు చెప్తున్నా కాబట్టి నా దాకా వచ్చింది. మళ్ళీ నేను అమ్మాయి రాగానే నేను ఇక్కడ సీక్రెట్ గా పోలేదు కదా, లైవ్ గా మీరందరూ టెలికాస్ట్ చేశారు. కాబట్టి శ్రీనివాస్ ని అలా రమ్మంటున్నాను, రమ్మను. మహిళా కమిషన్ దగ్గర కేసు పెట్టాం కదా, ఇక్కడ రమ్మను. బుద్ధా భవన్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటది, అక్కడికి రావచ్చు, సెకండ్ ఫ్లోర్ లో. అక్కడ మేమందరం ఉంటాము. నువ్వు అక్కడ కాకపోతే చెప్పండి, మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే మేమైనా వస్తాం. అలా పోవాలి కదమ్మా. ఈ అమ్మాయి ఛానల్లో ఒక వారం 10 రోజుల క్రితం నెంబర్ తీసుకున్నది. నెంబర్ వస్తుంటది కదా, రుద్ర సాధు కేదార్నాథ్ అని వస్తుంటది కదా. ఆ విషయం నేను అడిగితే ఏమన్నదంటే, స్వామి ఇంతమందిలో నేను ఎవరితో మాట్లాడే ధైర్యం చేయలేకపోయినా కానీ మీతోనే మాట్లాడే ధైర్యం చేసిన తర్వాత ఆ అమ్మాయి నేను ఏమని చెప్పినా ప్రూఫ్స్ పంపించండి అంటే ప్రూఫ్స్ పంపించింది. కొన్ని డీటెయిల్డ్గా నేను ఇన్ఫర్మేషన్ అయితే 1 hour 1.5 hour మాట్లాడింది. ఇంత మాట్లాడిన తర్వాత నేను అడిగిన మరి నేను న్యాయం చేస్తానని మీకు ఏమున్నది అని అంటే, మీరు ఒకళ్ళు న్యాయంగా ఆడపిల్లల గురించి ధర్మం గురించి పోతున్నారు కాబట్టి మీ దాకా వచ్చాను. మీరు న్యాయం చేయనంటే చెప్పండి స్వామి, నాకు ఏదో నుయ్యో గుయ్యో ఉంటుంది. నాది మొదటి జీవితంలో కూడా నేను అన్ని విధాలుగా అలసిపోయిన దాన్ని. వీడొచ్చాడు, వీడు నన్ను ఏమో చేస్తాడు అంటే వీడు నన్ను మోసం చేసేసాడు. ఇప్పుడు తాళి కట్టేసేసి తాళి కట్టలేనని చెప్పి అబద్ధాలు ఆడుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఆ క్లారిటీ ఛానల్ వాళ్ళందరూ చెప్పాలి. మన దగ్గర ఉన్న పొరపాటల్లో ఏంటంటే అమ్మా, ఇప్పుడు గురువులందరూ ఏం చేస్తారంటే సాధన ఇయ్యడానికి మనోళ్ళు లింగం కాయ అని ఒకటి కడతారు. వేములవాడలో ఇంకొకటి ఉన్నది. మన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ధారణ చేస్తారు వేములవాడలో. అంటే శివుడిని పెళ్లి చేసుకున్నా అని చెప్పి శివతత్వంలో ఉండిపోతారు వాళ్ళు. ఇక్కడ లింగం కాయాన్ని కొందరు గురువు గారులు వచ్చేసేసి వాళ్ళకి ఇట్లా ఇట్లా తింపి మెడలో వేసేస్తారు. లింగంకాయ అంటే అది ఒక చిన్న ఇలా శివలింగం లాగా ఉంటుంది, దానికి దారాలు కట్టేసి మెడలో వేస్తారు, కొంతమంది రుద్రాక్షలు వేస్తారు, ఇలా ఉంటాయి కదా. ఈ విధమైన మార్గంలో ఈయన పసుపు కుంకుమ సంబంధించింది పసుపు తాడు ఇస్తున్నాడు. అది గురుతత్వంలో ఉన్న లక్షణానికి అర్హత లేనిది, కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాడు. ఆయన దగ్గర మళ్ళీ డబ్బాలో ఉంటాయంట అవన్నీ. అంటే ఏం చేస్తారంటే ఒక లేడీని చూసి ఆలోచన చేసి ఆమెని ఇకపైన నేనే నీకు అని అన్నవాడు పురుషుడికి ఎందుకు వేస్తలేడు, స్త్రీలకి ఎందుకు వేస్తున్నాడు అంటే ఆయన శరీరంలో మేల్ సంబంధించిన డిస్కషన్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు పురుషాంగం అనేది పుట్టు పూర్వోత్తరాల నుంచి
కట్ చేసి రాలేదు కదా, ఆయనకు వచ్చింది మధ్యలో కటింగ్ చేయడం వల్ల అమ్మ అక్కడ వరకే ఆ మొదలు వరకే పోతుంది. కానీ లోపల ఆర్గాన్స్ అన్ని మేల్ ఆర్గాన్స్ ఉండడం చేత, ఫీలింగ్స్ అన్ని ఉండడం చేత ఆయన దేహం కూడా అలానే చూసారా, ఆయన చూసారా ఎలా ఉంటాడు, ఇది పెట్టుకొని ఇది పెట్టుకొని పైన కలర్ వేసుకొని అప్పుడే బాయిలో నుంచి బయటపడ్డ గండ్రకప్పలాగా ఉంటాడు. ఎలా ఉంటాడు చూసారా, ఆయన మొహాన్ని ఎలా ఉంటుంది చూసారా, ఆ పళ్ళు ఎలా ఉంటాయి చూసారా అమ్మ, సాధకుల్లా ఉంటాడా. మీరందరూ ఇంటర్వ్యూలో అప్పుడు చేసారు ఈయన నగ్నంగా వచ్చిండారు అంతేగాని ఓ మహాసాధువు వచ్చిండని అయితే మీరు వెళ్ళలేరు. మహాసాధువు అయితే భయపడతారు ఇంటర్వ్యూలో పోవడానికి. వాడిని చూసి ఆ నడక చూసి ఆ పోవుడు చూసి వచ్చుడు చేసుడు అన్ని చూసేసి మీరందరూ వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకొచ్చారు. అందరూ ఆయన హైలైట్ అయ్యిండు, హైప్ అయ్యిండు, అంత అయ్యిండు, మంచి అయ్యిండు, ధర్మం అయ్యిండు, అంత అయినాక కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాపాడుకోకుండా విచ్చలవిడతనానికి ఎందుకు పోయిండు. ఈ రోజు వచ్చేసేసి నువ్వు ఏది చేస్తే అది ధర్మం అని అంటే ఊరుకోం. నువ్వు చేసిన పొరపాటే అది, పరమాత్ముడు అన్ని ఇస్తాడమ్మా.